హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చి ఎగ్ బిర్యానీ యాస్టీజ్ రెస్టారెంట్ స్టైల్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, బంగాళదుంప, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మీ టేస్ట్కి సరిపడగా కారం అలాగే 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి. అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నామో సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ముందుగా బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా బాస్మతి రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొరియాండర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దీనిని బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇంకా కొద్దిగా బిర్యానీ బాయిల్ అవ్వాలండి. ముందుగా నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఆ ఎగ్స్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఆ ఎగ్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకుని బిర్యానీ అయితే బాయిల్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.